21వ శతాబ్దంలో నాయకత్వం. 21వ శతాబ్దం అంటే ఏంది? 2001 నుంచి 2100 సంవత్సరాన్ని 21వ శతాబ్దం అంటారు. ఒకటో శతాబ్దం అంటే 1 నుంచి 100. 20వ శతాబ్దం అంటే 1901 నుంచి 2000. 21వ శతాబ్దం అంటే 2001 నుంచి 2100. సో అందుకే మనం ఇప్పుడు 2026లో ఉన్నామంటే మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటుండు? 21వ శతాబ్దంలో నాయకత్వం. ఇప్పుడు ఆయన నాయకుడు కదా మనకి. సో ఆ నాయకత్వాన్ని పెంపొందించుకునే క్లాసులు అనమాట అవి. మరి ఎంత గొప్పగా ఉండాలా? ఇప్పుడు ఆ క్లాసులు అవసరమా మనకు? తెలంగాణలో ఏం చేయాలి, ఏం చేయాలా, ఏం చెప్పారు మీరు ఎలక్షన్స్లో? లక్షలాది ఎకరాల భూములు మొత్తం మింగేసిర్రు, వాటన్నింటినీ కక్కిస్తాం, ప్రభుత్వ ఖాతాలో కలుపుతామన్నారు. ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చిర్రు. దాని ద్వారా 25 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి అని లెక్కలు చెప్తున్నాయి. చాలా క్లియర్గా మొన్న కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు భూభారతి తీసుకొచ్చారు. మరి ఆ 25 లక్షల ఎకరాల భూమి ఏమైంది? ఇప్పుడు ఆ 25 లక్షల ఎకరాల భూమి వెనక్కి తీసుకురావడానికి ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ 21వ శతాబ్దంలో నాయకత్వం అన్న అంశం మీద కోర్సు చదివితే అప్పుడు వెనక్కి వస్తాయా? అంటే ఇప్పుడు మీరు ఆ చదవంది అది వెనక్కి రావాయిగా? చెప్పాలి కదా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఉన్నాయి? చాలా హామీలు ఉన్నాయి. మరి అవన్నీ హామీలు నెరవేరాలంటే మీరు ఆ 21వ శతాబ్దంలో నాయకత్వం అన్న కోర్సు చదివితేనే అవన్నీ హామీలు నెరవేరుతాయా? దయచేసి సమాధానం చెప్పండి సార్, మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇదంతా ఈవెంట్ తప్ప ఏముంది అందులో? పెద్ద ఏముంది అందులో? నాయకుడు అనేవాడు ఈ హార్వర్డ్లో చదివినా ఏం చదివినా ఫస్ట్ మైండ్ ఉండాలా, మనసు ఉండాలా. ప్రజలకు నేను మంచి చెయ్యాలి అనే ఒక ఆలోచన, ఒక భావన మీలో కనుక ఉంటే ఏ యూనివర్సిటీకి పోయి ఏడబోయి ఏం డ్రామాలు చేయాల్సిన అక్కర్లేదు. మీరు ఆ సమయాన్ని ప్రజల మధ్యలో ఇంకా కేటాయిస్తే ఇంకా ఒక 4 మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది.